డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి ఒప్పందం. 15 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న పోరాటంలో శిథిలాల దిబ్బగా మారిన గాజాలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించి లక్షలాది మంది జీవితాలను సాధారణ స్థితికి తీసుకురావడమే లక్ష్యంగా ఇరు పక్షాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం 2025 జనవరి 19 నుండి అమలులోకి వచ్చింది. ఈ కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించిన దేశాలు అమెరికా, ఈజిప్ట్, ఖతార్. శ్రీహరికోటలో లాంచ్ ప్యాడ్ ఏర్పాటు. భారత స్పేస్ రీసెర్చ్ డెవలప్మెంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న సతీష్ ధవన్ స్పేస్ రీసెర్చ్లో 3,985 కోట్లతో మూడో లాంచ్ ప్యాడ్ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం శ్రీహరికోటలో 2 లాంచ్ ప్యాడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటి బ్యాకప్గా మూడవ ప్యాడ్ని ఉపయోగించనున్నారు. న్యూ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ NGLV ప్రోగ్రామ్ సహా ఇస్రో భవిష్యత్ మిషన్కు మూడో ప్యాడ్ సహాయపడనుంది. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రంను నెలకొల్పడం, 2040 నాటికి చంద్రునిపై మానవ సహిత యాత్ర చేపట్టాలనే లక్ష్యం ప్రస్తుతం ఇస్రో లక్ష్యంగా చేసుకుంది. అందుకే అంతరిక్ష నౌకల లాంచ్కి అన్ని విధాలుగా సరిపోయే విధంగా మూడో లాంచ్ ప్యాడ్ను 4 ఏళ్ల వ్యవధిలో నిర్మించనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం. అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ క్యాపిటల్ హిల్స్లోని రొటుండా హాల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడం ఇది రెండోసారి. ఫిన్టెక్ ఫండింగ్లో భారత్కు స్థానం. ట్రాక్షన్ అనే మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఫిన్టెక్ రంగంలో వచ్చిన నిధుల విషయంలో అంతర్జాతీయంగా భారత్కు 3వ ర్యాంకు దక్కింది. భారత్ అమెరికాల ఒప్పందం. ప్రస్తుతం కాలంలో అత్యంత క్లిష్టంగా మారిన అంతర్జాతీయ సైబర్ నేరాల దర్యాప్తును సంబంధించి మరింత సులభతరం చేయడానికి భారత్ అమెరికాల మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ MOUపై అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్రా, US హోంల్యాండ్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్ తాత్కాలిక డిప్యూటీ సెక్రటరీ క్రిస్టీ కనెగాలో సంతకం చేశారు. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో దేశం GDP 6.8% వృద్ధి నమోదు చేయొచ్చని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.7% నమోదు చేయవచ్చని, దీంతో 2026 నాటికి జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని PHD ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వెల్లడించింది. కేంద్ర ఆర్థిక సర్వే 2024-25. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025 జనవరి 31న లోక్సభలో 2024-25 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. రానున్న ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశ ఆర్థిక వృద్ధి రేటు 6.3% నుండి 6.8% మధ్య ఉంటుందని సర్వే పేర్కొంది. సర్వేలోని కీలక అంశాలు: 2047 నాటికి వికసిత దేశంగా భారత్ నిలబడాలంటే వచ్చే 2 దశాబ్దాల పాటు 8% చొప్పున నిలకడగా వార్షిక వృద్ధి రేటు నమోదు చేయాలి. వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటులో 2011-12 ఆర్థిక సంవత్సరం నుండి 2020-21 ఆర్థిక సంవత్సరం వరకు ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కేంద్ర ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది. సగటు వృద్ధి రేటు ఏపీలో 8.8% ఉందని పేర్కొంది.
ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్ 6.3%, తమిళనాడు 4.8% ఉన్నట్లు తెలిపింది. పన్నుల వసూలులో టీఎస్ దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నట్లు ఆర్థిక సర్వే 2024-25 వెల్లడించింది. 88% వసూళ్లతో టీఎస్ అగ్రస్థానంలో నిలవగా కర్ణాటక, హర్యానా తర్వాతి స్థానంలో ఉన్నట్లు పేర్కొంది.